ఈ లోకం మనకి శాశ్వతమా? కాదు. ఎవరున్నా లేకున్నా, మన ఫ్రెండ్స్ మనల్ని విడిచిపెట్టేసినా, మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టినా కానీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఆశ్రయదుర్గం మీద మనల్ని ఎక్కించే దేవుడు మన దేవుడు. మనకి చాలా కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి? ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని దేవుడు దినదినం పోషిస్తున్నాడా లేదా? అటువంటిది మనల్ని పోషిస్తాడా లేదా? వాటికంటే మనము ఎంతో దేవుడికి శ్రేష్టమైన వారము, ప్రియమైన వారం. కాబట్టి మనం ఎట్లుండాలంట? సింహము వలె ధైర్యంగా ఉండాలి. కష్టాలు ఉంటాయి, దాన్ని ఎవరు తప్పించలేరు. తప్పించేవాడెవరు? దేవుడు మాత్రమే వాటి నుండి తప్పించగలడు. పక్షులే అవి ఏమన్నా పంటలు పెడతాయా, కోస్తాయా, విత్తుతాయా? ఏం చేయవు. అవి సాప్లింగ్స్ చేయవు, ఏం చేయవు. కానీ దేవుడే వాటిని పోషిస్తున్నాడు. అంతకంటే మనం ఇష్టమైన వారం. మనల్ని తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడు దేవుడు. ఆ ఫ్యూచర్ ఇస్ విత్ జీసస్. ఆ ఫ్యూచర్ బిలాంగ్స్ టు జీసస్. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి.